హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఉమాస్ వరల్డ్. ఇప్పుడు మనం సగ్గుబియ్యం కిచిడి తయారు చేసుకుందాం. దీనికి ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడగాలి. తర్వాత పెరుగుతో కానీ నీళ్ళతో కానీ నానబెట్టుకోవాలి. ఇది 2-3 గంటలు నానాలి. నానిన తర్వాత ఆ వీడియోలో చూపిన విధంగా మెత్తగా కావాలి. ఇప్పుడు మనం దీనికి కావలసిన పల్లి పొడి తయారు చేసుకుందాం. మూకుడులోకి పల్లీలను తీసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. వేయించిన పల్లీలను ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కిచిడి తయారు చేసుకోవడానికి స్టవ్ పై మూకుడు పెట్టుకొని కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేస్తే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, చిటికెడు పసుపు, ఇంగువ వేసి పోపును కలుపుకోవాలి. కొంచెం దూరగా వచ్చే వరకు పోపును కలుపుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం మొదలు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. దీనిని పోపంతా కలిసేటట్టు కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. పోపంతా కలిసేటట్టు కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. అంతా కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఉడికింది అనేది తెలిసిపోతుంది కలర్ ద్వారా.
ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పల్లీ పొడిని దీనిలో వేసుకుందాం. ఈ పల్లీ పొడి ద్వారా మనకు సగ్గుబియ్యం కిచిడి పొడి పొడిలాడుతూ వస్తుంది. కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనకు వేడి వేడి సగ్గుబియ్యం కిచిడి రెడీ. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చూద్దాం. తినే ముందు పల్లీ పొడి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో చూసిన వారు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.